10వ తరగతి పరీక్షలైతే ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 144 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఎగ్జామ్స్ నడుస్తున్నాయని పర్యవేక్షిస్తున్నారు నిజామాబాద్ డిఓ అశోక్ కుమార్. ముందస్తుగానే 3 రోజుల ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎక్కడికక్కడ సెంటర్లలో ఫెసిలిటీస్ అన్నీ బాగుండి పిల్లలకి మంచి వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. ఏ విధంగా 144 కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు, ఆ కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ముందస్తుగా ఎట్లాంటి ప్లాన్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు? ఈరోజు ఫస్ట్ డే ఎగ్జామినేషన్ అన్ని సెంటర్లలో కూడా ప్రశాంతంగా పూర్తి కాబడ్డాయి. అన్ని అరేంజ్మెంట్స్ అనేటటువంటివి సమకూర్చడం జరిగింది. సిఎస్డిఓలకు ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆనరబుల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మా స్టేట్ అబ్జర్వర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో కూడా డే 1 ఎగ్జామినేషన్ ముగిసింది. నిజామాబాద్ సంబంధించి మొత్తం 144 కేంద్రాలైనా ఇంకేమైనా ఎక్కువ ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాలో మొత్తం 144 కేంద్రాలలో 24,500 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. దాదాపుగా సుమారు 12,500 మంది బాయ్స్ ఉన్నారు, 12,000 మంది గర్ల్స్ ఉన్నారు. అందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్స్ అనగానే కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. ఆ ప్రెషర్ని తగ్గించడానికి మీరు ఎట్లాంటి చర్యలు చేపట్టారు? ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ సంవత్సరము పరీక్షకు మధ్యన సఫిషియెంట్ 3 రోజులు 4 రోజులు 5 రోజుల గ్యాప్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలు ప్రశాంతంగా ఈరోజు ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకొని సాయంత్రం 1-2 అవర్స్ స్టడీ చేసుకుంటారు. మళ్ళీ రేపటి నుంచి కూడా వాళ్ళు స్కూల్లోకి వెళ్తారు. స్కూల్లోకి వెళ్ళి ప్రశాంతంగా రోజు 3-4 చాప్టర్స్ రివైజ్ చేసుకొని కంప్లీట్ సిలబస్ను చదువుకొని కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాప్ పీరియడ్ పిల్లల లోపల ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సమ్మర్ అనగానే కొద్దిగా తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకు డిహైడ్రేషన్ గురే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఎగ్జామ్ హాల్ సెంటర్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎగ్జామినేషన్ హాల్ సెంటర్స్ లోపల ప్రతి ఎగ్జామినేషన్ హాల్ సెంటర్స్లలో కూడా సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ను ఒకరు ఇద్దరు అరేంజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏ చిన్న ఇబ్బంది కలిగినా కానీ మనకు అక్కడ ఏఎన్ఎంస్ ఉంటారు. ఏఎన్ఎంస్ వాళ్ళు ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేటటువంటిది వాళ్ళు ఇస్తుంటారు. ఎటువంటి ఇబ్బంది కాకుండా, పిల్లలకు ఇబ్బంది కాకుండా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా 10th అనగానే కొద్దిగా కంగారు ఉంటుంది. కొంతమంది మాక్ కాపింగ్ పాల్పడే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చర్యలు చేపట్టారు ఇట్లాంటి దానిపై? మాస్ కాపింగ్ అరికట్టడం కోసము 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మన ఆనరబుల్ కలెక్టర్ మేడం గారు ప్రతి సెంటర్ కూడా ఒక సిట్టింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో సిట్టింగ్ స్క్వాడ్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళను సిట్టింగ్ స్క్వాడ్గా ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లను లోపలికి అలో చేస్తలేము. డిజిటల్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా పరీక్ష హాల్లోనికి అనుమతి స్థలం ప్రిమిసెస్లో కూడా తీసుకెళ్తలేరు. క్యూఆర్ కోడ్ సంబంధించి ఈసారి కొత్తగా పెట్టినట్టున్నారా? మా అడ్రస్ ఇబ్బంది కాకుండా? అవునవును, ఈసారి హాల్ టికెట్స్ పైన కూడా క్యూఆర్ కోడ్ ముద్రించడం జరిగింది. పిల్లలకు ఇబ్బంది కాకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క రూట్ మ్యాప్ అనేటటువంటిది వస్తుంది. తర్వాత క్వశ్చన్ పేపర్ పైన కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రతి పేజ్ పైన కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎవరైనా ఫోటో స్టాట్ తీసినా కానీ అది ఏ సెంటర్ నుంచి బయటకు వెళ్ళింది అనేటటువంటిది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఫోటో కాపింగ్ చేయడానికి కూడా అవకాశం అనేటటువంటిది లేదు. చివరిగా ఫలితాల గురించి మాట్లాడితే గతంలో నిజామాబాద్కి ఒక మంచి స్థానం లభించింది. ఇక్కడ నుంచి మంచి ర్యాంక్స్ ప్రతిభ చూపెట్టుకున్నారు. కామారెడ్డి కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ కావచ్చు. ఈసారి ఎలా ఉండబోతుంది, మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, గత సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. 96.5% రిజల్ట్ వచ్చినాయి. మనకు IIITలో కూడా స్టేట్లో హయ్యెస్ట్ సెలక్షన్స్ మన డిస్టిక్ IIIT సెలక్షన్స్ అనేటటువంటి వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా పిల్లలకు జనవరి 10th లోపల సిలబస్ను కంప్లీట్ చేసేసి 2 గ్రాండ్ టెస్టులు మరియు జనవరి 10th నుంచి 2 గ్రాండ్ టెస్టులు మరియు ఒక ప్రీ ఫైనల్ టెస్ట్ను పెట్టి పిల్లలందరినీ సఫిషియెంట్ ప్రాక్టీస్ ఇచ్చినాము. మన అభ్యాస దీపికలు ప్రభుత్వం అన్ని సబ్జెక్టులకు ఈ సంవత్సరం సప్లై చేశారు. వాటన్నిటితోనే ప్రాక్టీస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మంచి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు. మనము 10th పరీక్షలు అనగానే మొత్తం కొద్దిగా టెన్షన్ అనేది ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని డిఈఓ అశోక్ కుమార్ అయితే పర్యవేక్షణ చేస్తూ ఎగ్జామ్ని మొదలుపెట్టినటువంటి సందర్భం. ఒకవైపు పేరెంట్స్ హ్యాపీగా వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్కి ఈ సంవత్సరంతో తీసుకుంటే కనుక గతంలో కంటే ఈసారి మొత్తం 10th ఎగ్జామ్స్ కావడానికి దాదాపుగా నెల రోజులు సమయం పడుతుంది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా ప్రోత్సహిస్తూ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థులపైన ఎలాంటి ఒత్తిడి గురి చేయకుండా ఇప్పటికే క్లాసులు నిర్వహించి గతంలో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు అవగాహన కలిగించినటువంటి సిచ్యువేషన్. మొత్తం నిజామాబాద్లో 144 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పేసి డిఈఓ అశోక్ కుమార్ చెప్పినటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.